మనోహరి రాథోడ్ ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్ళినప్పుడు మనోహరి ఒక జ్యువెలరీ షాప్ దగ్గర ఆగి తాళి కొనడం రాథోడ్ చూసేస్తాడు. ఇక వెంటనే ఈ విషయం గురించి బాగీకి చెప్పి ఆ మనోహరి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుందని నాకు అనుమానంగా ఉంది మిస్సమ్మ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే దాని మొహం అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని నన్ను విడిదీయలేదో, ఆయన్ని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేదో అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ మనోహరి ఏం చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఆ మనోహరి ఒక కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ దగ్గరికి వచ్చింది మేడం అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అయితే నువ్వు ఆ బిల్డింగ్ దగ్గరికి మనోహరి ఎందుకు వచ్చిందో, ఎవరిని కలవడానికి వచ్చిందో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకో రాథోడ్. తను ఏం చేయబోతుందో మనం తెలుసుకొని దాన్ని బట్టి ఒక ప్లాన్ని అమలు చేద్దామని చెప్పి బాకీ అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే మేడం అని చెప్పి రాథోడ్ ఆ బిల్డింగ్లో మనోహరి ఎవరిని కలవడానికి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోవైపు అమర్ ఆరు పాప తనకు అటుకుల ఉప్మా ఇష్టమని చెప్పడంతో అమర్ ఎంతో కష్టపడి తనే స్వయంగా కిచెన్లోకి వెళ్ళి మరీ అటుకుల ఉప్మా చేస్తూ ఉంటాడు. ఇక దాంతో మిగతా నలుగురు పిల్లలు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ అమ్మ చనిపోయిన తర్వాత డాడ్ ఒకరోజు మిస్ అమ్మకు ఒంట్లో బాగోలేనప్పుడు ఇలా కిచెన్లోకి వెళ్ళి వంట చేశారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత బుజ్జమ్మ కోసం డాడ్ మళ్ళీ కిచెన్లో అడుగుపెట్టి తన కోసం స్పెషల్గా వంట చేస్తున్నారు అని చెప్పి చాలా ఆనందపడిపోతూ, బుజ్జమ్మ నువ్వు చాలా లక్కీ తెలుసా, డాడ్ వంట చేశారంటే అది అమృతంలాగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి రేర్గా డాడ్ వంట చేస్తారు. ఈరోజు ఆ అదృష్టం నీకు దక్కింది అని చెప్పి నీ వల్ల మాకు కూడా తినే అదృష్టం దక్కిందని చెప్పి పిల్లలు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక రాత్రిపూట అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు అమర్ తనే స్వయంగా చేసిన వంటకాలన్నీ కూడా తీసుకొని వచ్చి పిల్లలందరికీ కూడా తనే తినిపిస్తూ ఉంటాడు. అప్పుడు ఆరు పాప అమర్తో మీరిలా నాకు ఫుడ్ తినిపిస్తూ ఉంటే అచ్చం అమ్మ తినిపించినట్టుగానే అనిపిస్తుంది, మీతో ఉంటే నాకు అమ్మతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో నువ్వు కూడా నా కూతురువే బుజ్జమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇదంతా వింటున్న చంప ఇదేంటి ఈ అరుంధతిని పట్టుకొని నువ్వు కూడా నా కూతురువే అంటున్నాడు, కొంప తీసి అమరేంద్రకు నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి చంప మనసులో అనుకుంటుంది. చూస్తూ ఉంటే త్వరలోనే ఈ అమరేంద్రకు నిజం తెలిసిపోయేలాగా అనిపిస్తుంది. ఈ మనోహరికి ఒక్క పని చేత కాదు, 5 ఏళ్లుగా ఆ బాగిని వెళ్ళగొట్టినా కూడా అమరేంద్రకు దగ్గర కాలేకపోయింది. చూస్తూ ఉంటే ఈ అరుంధతి చేతిలోనే మనోహరి అంతమయ్యేలాగా ఉంది అని చెప్పి చంబ అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మనోహరి ఒక రౌడీ దగ్గరికి వెళ్తుంది. ఇక అతను షూటర్ కావడంతో మనోహరి అతనికి కొంత డబ్బిస్తూ ఉంటుంది. ఏంటి డబ్బిస్తున్నారు, ఏం చేయాలో చెప్పండి, పనేంటి అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు. దాంతో మనోహరి నువ్వొకరిని షూట్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఎవరినని చెప్పి అతను అంటూ ఉంటాడు. దాంతో మనోహరి నన్నే అని అంటూ ఉంటే మీకేమైనా పిచ్చి పట్టిందా, మిమ్మల్ని షూట్ చేయడానికి మీరే నాకు డబ్బులు ఇస్తున్నారా అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా విను, నువ్వు నన్ను షూట్ చేయాలి కానీ నేను చనిపోకూడదు, నేను ఒకరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, అందుకే ఈ విధంగా నువ్వు నన్ను షూట్ చేసినట్టుగా నేను చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా నాటకం ఆడబోతున్నాను, అందుకోసమే నేను నీకు ఈ డబ్బిస్తున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నువ్వు ఏం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు అని చెప్పి అతను అంటూ ఉంటాడు. రేపు మేము ఆ టెంపుల్కి హోమం చేయించుకోవడానికి రాబోతున్నాము, ఎదురుగా ఉన్న ఆ బిల్డింగ్లో నుండి నువ్వు అమరేంద్రను షూట్ చేయడానికి గన్ గురిపెట్టాలి, ఆ తర్వాత అమరేంద్రను కాకుండా నన్ను షూట్ చేసినట్టుగా నువ్వు నటించాలి, కానీ అది రియల్ బుల్లెట్ అయి ఉండకూడదు, అది ఫేక్ బుల్లెట్ అయి ఉండాలి, నేను కూడా రక్తపు మడుగులో ఉన్నట్టుగా నాటకం ఆడతాను, నువ్వు కూడా నిజంగానే నన్ను షూట్ చేస్తున్నట్టుగా అక్కడి నుండి పారిపోవాలి, అప్పుడు అమరేంద్రకు నిజంగానే నన్ను ఎవరో షూట్ చేశారని నమ్మకం కలుగుతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో మీరు చెప్పబోయేదంతా వింటూ ఉంటే అతను మిలిటరీ అతనని చెప్తున్నారు కాబట్టి నాకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఆ డబ్బు నాకు సరిపోదు అని చెప్పి ఆ షూటర్ అంటూ ఉంటాడు. చూడు ప్రస్తుతానికి డబ్బు ఇస్తున్నాను,
రేపు నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతే అప్పుడు 10 లక్షలు నీ అకౌంట్లోకి వచ్చి పడతాయని చెప్పి మనోహరి అతనికి చెబుతూ ఉంటుంది. సరే అయితే దీన్ని నేను అడ్వాన్స్ అనుకుని నా పని మొదలు పెడతాను అని అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇదంతా కూడా రాతోడు వినేస్తాడు. అమ్మ మనోహరి, ఇంత పెద్ద ప్లాన్ చేయబోతున్నావన్నమాట. ఉండు, నీ సంగతి మిస్సమ్మకు చెబుతాను. మిస్సమ్మ నీ ప్లాన్ని ఎలా తిప్పి కొడుతుందో చూడు అని చెప్పి రాతోడు ఏమీ తెలియనట్టుగా అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత రాతోడు పక్కకు వచ్చి బాగితో ఫోన్లో మాట్లాడుతూ, మిస్సమ్మ, మనోహరి చాలా పెద్ద కుట్ర చేస్తుంది. రేపు సార్ని ఎవరో షూట్ చేస్తున్నారన్నట్టుగా నాటకం ఆడుతూ తను సార్ ప్రాణాలు కాపాడినట్టుగా నటిస్తూ తాళి కట్టించుకోవాలని చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడుకు రాతో, రేపు ఖచ్చితంగా నేను గుడికి వస్తాను. రేపు మనోహరి ఆయన్ని పెళ్లి చేసుకోవడం కాదు, మనోహరి కుట్ర గురించి ఆయనకు పూర్తిగా తెలిసేలాగా చేస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అమ్మయ్య, ఇప్పుడు నాకు మనసు కుదుట పడింది. లేకపోతే ఆ మనోహరి ఏం చేస్తుందో ఏంటోనని టెన్షన్తో చచ్చిపోయాను అని చెప్పి రాతోడు అనుకుంటాడు. మనోహరి లోపలికి వచ్చేసరికి అమర్ ఎంతో ప్రేమగా ఆరు పప్పుకి తినిపిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అసలు ఇదెందుకు ఇప్పుడు ఈ టైంలో ఇంటికి వచ్చిందని చెప్పి మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. అయినా రేపు అమర్తో ఒక్కసారి నేను తాళి కట్టించేసుకుంటే ఈ అరుంధతి కాదు కదా, ఎవరు కూడా నన్ను ఏమీ చేయలేరు. వీళ్ళందరినీ కూడా అమర్కి శాశ్వతంగా దూరం చేసేస్తాను అని చెప్పి మనోహరి కామ్గా లోపలికి వెళ్ళిపోతుంది. చంబా వెనకాలే మనోహరి దగ్గరకు వచ్చి, చూసావా మనోహరి, ఆ అరుంధతి అమరేంద్రకు ఎలా దగ్గరైపోతుందో అని అంటూ ఉంటే, పోనీ చంబా, ఇదంతా ఈ ఒక్కరోజే కదా, రేపు గుడిలో నా ప్లాన్ సక్సెస్ అవ్వబోతుంది. అమరేంద్రతో నేను తాళి కట్టించుకోబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అసలు తాళి కట్టించుకోబోతున్నానని చెప్తున్నావే కానీ ఇప్పటి వరకు నీ ప్లాన్ ఏంటో నాకు చెప్పనే లేదు అని చంబా అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి తన ప్లాన్ గురించి చంబాకు చెప్తూ ఉంటుంది. ఒక షూటర్ని మాట్లాడాను. ఆ షూటర్ అమ్మని షూట్ చేస్తున్నట్టుగా నాటకం ఆడుతూ ఉంటాడు. అప్పుడు నేను నా ప్రాణాలకు తెగించి మరీ అమర్ని కాపాడినట్టుగా తనకి అడ్డుగా వచ్చి నిలబెడతాను. ఆ షూటర్ నన్ను షూట్ చేసినట్టుగా, నేను రక్తపు మడుగులో పడిపోయినట్టుగా నాటకం ఆడతాను. సుమంగలిగా పోవాలనేది నా కోరిక అని చెప్పి అమర్ని నువ్వే ఫోర్స్ చేసి నా మెడలో ఈ తాళి కట్టేలాగా చేయాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సూపర్ ప్లాన్ వేసావు మనోహరి, ఈ దెబ్బకు అమరేంద్ర నీ మెడలో తాళి కట్టడం ఖాయమని చెప్పి చెంబా అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అమర్ పిల్లలు మనోహరి వీళ్ళంతా కూడా గుడికి బయలుదేరి వస్తారు. గుడిలో అమర్ మృత్యుంజయ హోమం చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు రాతోడు, మిస్సమ్మ వస్తానని చెప్పింది, ఇప్పటి వరకు రాలేదేంటి అని చెప్పి టెన్షన్గా పదే పదే బయటికి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు చంబా, మనోహరి, నువ్వు చెప్పిన షూటర్ రెడీగానే ఉన్నాడు కదా అని అంటూ ఉంటే, అదిగో చంబా, నేను చెప్పిన షూటర్ రెడీగానే ఉన్నాడు. మరొక 2 నిమిషాల్లో మన ప్లాన్ అమలు కాబోతుంది. నువ్వు కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు షూటర్ అమర్ను షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అది గమనించిన రాథోడ్, సార్ మిమ్మల్ని ఎవరో షూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి అడ్డొచ్చినట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది. అలా మనోహరి అడ్డు రావడంతో బుల్లెట్ మనోహరికి తగిలినట్టుగా తను రక్తపు మడుగులో పడిపోయినట్టుగా నాటకం ఆడుతూ ఉంటే పిల్లలంతా కూడా భయపడిపోతూ ఉంటారు. ఆంటీ ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు చంబా, అయ్యో మనోహరి మేడం, మీరు ఎప్పుడూ కూడా సుమంగలిగా పోవాలని అంటూ ఉండేవారు. ఇప్పుడు ఆ కోరిక తీరకుండానే చనిపోతున్నారా మేడం అని చెప్పి, సార్ పాపం సార్, మనోహరి మేడం ఆవిడ జీవితం అంతా కూడా మీ కుటుంబం కోసమే త్యాగం చేశారు. పిల్లల్ని కన్న తల్లిలాగా చూసుకున్నారు. అటువంటి మనోహరి మేడంని చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. దయచేసి సుమంగలిగా పోవాలన్న ఆవిడ కోరికను మీరే తీర్చండి సార్, ఈ తాళిని ఆవిడ మెడలో కట్టండి అని చెప్పి చెంబ ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో సార్ ఒక్క నిమిషం ఆలోచించండి అని రాతోడు అంటూ ఉంటాడు. లేదు రాతోడు, యాదమ్మ చెప్పింది నిజం. మనోహరి తనకంటూ జీవితం లేకుండా పిల్లల కోసమని నా ఇంట్లోనే ఉండిపోయింది. అటువంటి మనోహరి ఆఖరి కోరిక తీర్చడం నా ధర్మం అని చెప్పి అమర్ తన మెడలో తాళి కట్టడానికి సిద్ధపడతాడు. ఇక ఇంతలో బాగి పోలీసులతో కలిసి అక్కడికి వస్తుంది. ఆగండి అంటూ గట్టిగా అరుస్తుంది. బాగి అంటూ అమర్ షాక్ అవుతాడు. ఇక అప్పుడు బాగి ఆ షూటర్ని తీసుకువచ్చి అమర్ కాళ్ళ దగ్గర పడేస్తుంది. వీడు మిమ్మల్ని నిజంగా షూట్ చేయాలని అనుకోలేదు.
ఇదంతా కూడా మనోహరి ఆడిన నాటకం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికే మనోహరి నాటకం ఆడింది అని చెప్పి మనోహరికి ఎటువంటి బుల్లెట్ తగలలేదు, అది ఫేక్ బ్లడ్ అంటూ మనోహరి కుట్రలన్నీ కూడా బాగి అమర్ ముందు బయట పెడుతుంది. ఇక దాంతో అమర్ ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చి మనోహరి 2 చెంపులు కూడా వాయిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.